క్షణక్షణానికి ఆరూరి రమేష్ ఇష్యూ మలుపు తిరుగుతోంది. ఎంపీగా పోటీ చేసేందుకు ఆరూరి రమేష్ విముఖత వ్యక్తం చేశారు. వరంగల్ నేతలతో కేసీఆర్ సమీక్షలోనే ఆరూరి రమేష్ ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టేశారు. వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆరూరిని ప్రతిపాదించారు నేతలు. తాను మాత్రం పోటీ చేసే ఉద్దేశంలో లేనని కేసీఆర్కు చెప్పేశారు. ఆరూరి రమేష్ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దంటూ ఆరూరికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు కేసీఆర్. ఇంతకీ ఆరూరి రమేష్ మనసులో ఏముందనే దానిపై ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. రమేష్ నో చెప్పడంతో వరంగల్ స్థానం ఇంకా పెండింగ్ లో ఉంది. ఆరూరి ఇష్యూని మార్నింగ్ నుంచి ట్రాక్ చేస్తోన్న మా ప్రతినిధి రాకేష్ ప్రస్తుతం దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, క్షణక్షణానికి మారుతూ వచ్చింది. మార్నింగ్ నుంచి ఎట్ లాస్ట్ కేసీఆర్ చెంత ఆయన ప్రత్యక్షమయ్యారు. కానీ పోటీ చేయడానికి విముఖత చూపిస్తున్నారు అంటే ఆయన బయటకు వచ్చిన తర్వాత బీజేపీ పక్షాన పోటీ చేసే అవకాశాలు మనసులో పెట్టుకునే అంటున్నారా, లేకపోతే అసలు ఓవరాల్గా చేయనని అంటున్నారా? అదే అర్థం కావట్లేదు. ఉదయం వరంగల్లో మొదలైనటువంటి హైడ్రామా ఆరూరి స్టోరీ హైదరాబాద్ వరకే కొనసాగింది. రోబోట్ అనేక ట్విస్టులు, అనేక మంది అడ్డుకోవడం, ఆయన దింపడము, చొక్కాలు చింపడం, ఇదంతా కూడా ఉదయం నుంచి చూసాం. కేసీఆర్ దగ్గరికి రాగానే ఇక క్లైమాక్స్కి చేరుకుంది. ఆరూరి రమేష్ తిరిగి పార్టీలో కొనసాగుతారు, ఇలా ఎలాంటి ఇబ్బంది లేదు, ఆయనకు పార్టీ టికెట్ ఇస్తుంది, పార్టీలో కొనసాగబోతున్నారు. ఎందుకంటే బీజేపీతో మాట్లాడిన తర్వాత, బీజేపీతో టచ్లో వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎర్రబెల్లి దయాకర్ రావుతో ఆయన వెహికల్లో వచ్చి హైదరాబాద్ వరకు వచ్చారు. అంటే దాదాపుగా మనసు మార్చుకున్నారు, పార్టీ మారని అందరూ భావించారు. ఇప్పుడు కూడా పార్టీ మారకుండానే ఉంటానంటూ ఆయన ఇక్కడికి వచ్చి చెప్పాడు. బీజేపీలో చేరేది లేదు, నేను పార్టీలో ఉన్నాను, నా పార్టీకి సంబంధించినటువంటి నేతల వెహికల్లో నేను వచ్చాను, ఇది కిడ్నాప్ కాదు, మధ్యలో ఆపే ప్రయత్నం జరిగింది. నిన్న నేను ఎక్కడ కూడా బీజేపీ నేతల్ని కలిసాను కానీ అమిత్ షాని కలవలేదంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇదంతా జరిగిన తర్వాత కేసీఆర్ ఈరోజు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్ పెట్టారు. వరంగల్ జిల్లా నేతలంతా వచ్చారు. ఆయన దాదాపు 2 గంటల పాటు వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయ అంశాల గురించి మాట్లాడారు. ఆ మాట్లాడుతున్న క్రమంలో ఒక్కొక్కరు అభిప్రాయాన్ని తీసుకుంటున్నటువంటి సందర్భంలో ఆరూరి రమేష్ మాత్రం సడన్గా నేను ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధంగా లేని, నేను పోటీ చేయనన్న విషయాన్ని కేసీఆర్కి చెప్పినట్లు తెలుస్తుంది. అప్పుడు కేసీఆర్ కూడా అనవసరంగా రాజకీయ జీవితాన్ని పాడు చేసుకోకు అంటూ ఒక మాట అన్నట్లుగా కూడా బయటకు వస్తున్నటువంటి సమాచారం. సో ఆరూరి రమేష్ మనసులో ఏముంది, ఇంకా బీజేపీ వైపు వెళ్ళడానికి ఇంకా ఆయన ఆలోచిస్తున్నారా, లేకపోతే ఇంత రప్చర్ జరిగిన తర్వాత ఒకవైపు బీజేపీలోకి వెళ్తామంటూ ప్రచారం జరిగింది, ఇంకోవైపు మళ్ళీ బీఆర్ఎస్కి వచ్చాను, ఇప్పుడు రివ్యూ మీటింగ్లో పాల్గొని ఇంత జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయని ఆలోచించుకొని ఆయన పోటీకి దూరంగా ఉండాలనుకుంటున్నాడా, లేకపోతే మళ్ళీ పునరాలోచించి బీజేపీ వైపు వెళ్తారా, బీఆర్ఎస్లోనే కొనసాగుతారా అనేది క్లైమాక్స్లో దాదాపుగా అయిపోయింది. ఇంకా స్టోరీ అంతా క్లియర్ అయిపోయింది. ఆర్ రమేష్ మళ్ళీ సొంత గూటికి చేరుకున్నట్లే. ఇదంతా పార్టీలో టీ కప్లో తుఫాన్ లాంటిది అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు రమేష్ ఇచ్చినటువంటి లాస్ట్ ట్విస్ట్ మళ్ళీ మొదటికి తీసుకొచ్చింది. రమేష్ మనసులో ఏముందనేది ఇప్పుడు ఎవరికి అర్థం కానటువంటి అంశం. కానీ ఈ మొత్తం వ్యవహారం తర్వాత కేసీఆర్ పూర్తిగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఆ సీటును పెండింగ్లో పెట్టారు. కానీ రాకేష్, వరంగల్ స్థానిక నేతలంతా ఆరూరి రమేష్ను కోరుకుంటున్నారు. పిల్లనిస్తానన్నట్టుగా కేసీఆర్ సైతం ఇస్తాను సీటు పోటీ చేయమని అంటున్నారు. నిజానికి బీఆర్ఎస్లో సైతం ఎంతో కొంత కాంపిటీషన్ ఉంటుంది, నాకు సీటు వస్తే బాగుండు అని చెప్పి. అలాంటిది రమేష్ ఎందుకు వద్దంటున్నారు? పూర్తిగా విముఖత చూపిస్తున్నారా పోటీ చేయడానికి, లేకపోతే బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడానికి మాత్రమే ఆయనకు అభ్యంతరం ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలా? నిజానికి వరంగల్లో మీరు అన్నట్టుగా ఎంతో కొంత కాంపిటీషన్ కాదు, చాలా గట్టి పోటీనే ఉంది. చాలా రోజుల నుంచి ఎప్పుడైతే పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తాయని అప్పటి నుంచి కూడా ఆయన కూతుర్ని కడియం శ్రీహరి ప్రమోట్ చేసుకుంటున్నారు. కడియం కావ్యకు టికెట్ ఇస్తే నేను దగ్గరుండి గెలిపించుకుంటాను, అంతకుముందు ఎమ్మెల్సీగా అవకాశం అడిగాను, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అవకాశం అడిగాను, అనేక సార్లు పదవులు అడిగినప్పటికీ నా వారసత్వంగా ఉన్నటువంటి తన కూతురికి ఏమి ఇవ్వలేదు, ఇప్పుడు ఎంపీగా టికెట్ ఇప్పించుకోవాలని చాలా తీవ్రంగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన వల్లనే నాకు టికెట్ రాదు అనే ఉద్దేశంతో బీజేపీతో టచ్లోకి వెళ్ళారు ఆరూరి రమేష్ కూడా కొంత స్ట్రాంగ్ హోల్డ్ ఉంది అక్కడ. ఆయన సొంత నియోజకవర్గం స్టేషన్ గన్పూర్ పోటీ చేసి అంతకుముందు 2 సార్లు గెలిచిన వర్ధనపేట, ఇటు వరంగల్ ఈస్ట్ వెస్ట్లో కూడా ఆయన బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, కొన్ని సంబంధాలు ఉన్నాయి. సో ఆయనకు బాగా కలిసి వస్తుందని అందరూ భావించారు. బీజేపీ కూడా అందుకోసమే
ఆయన కాంటాక్ట్ చేసింది, ఆయన పార్టీలోకి తీసుకోవడానికి ట్రై చేసింది. ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించింది కూడా మందకృష్ణ మాదిగ దగ్గరుండి ఆయన తీసుకెళ్లి బీజేపీ నేతలతో కల్పించారు. ఇదంతా కూడా ఇదంతా జరిగింది. సో ఈరోజు ఆయన ఇంటికెళ్ళి పార్టీ మారుతానని ప్రకటించే ప్రెస్ మీట్ కంటే ముందే ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రెస్ మీట్ ఉంటుంది అనేది, ఆ ప్రెస్ మీట్ కూడా ఆయన ఇంట్లో ఏర్పాటు చేయడంతో అందరికీ దాదాపుగా పార్టీ మారుతున్న రాజీనామా కోసమే ఆయన ప్రెస్ మీట్ పెట్టారనేది అందరికీ అర్థమైపోయింది. నిన్న సాయంత్రమే ఆయన బీజేపీ నేతలను కూడా కలిశారు, బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనేతలను కూడా కలిసినట్టుగా సమాచారం ఉంది. సో ఇలాంటి టైంలో, ఇంత పీక్ టైంలో ఎర్రబెల్లి దయాకర్ రావు, బసవరాజ్ సారే వీళ్ళందరూ ఆయన ఇంటికెళ్ళి ఆయనకు నచ్చజెప్పి తీసుకొని వెహికల్లో ఎక్కించుకొని వస్తున్నారంటే ఇంకా వెనకడికి వేసినట్టే, పార్టీ మారేటువంటి అవకాశం లేదంటూ అందరూ భావించారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను పోటీకి దూరంగా ఉంటాను, అసలు ఆయన అడిగిందే టికెట్ కోసం, ఈ ఎపిసోడ్ అంతా నడిచిందే ఆయనకు కావాల్సినటువంటి ఎంపీ టికెట్ కోసం. బీఆర్ఎస్లో టికెట్ పైన కన్ఫర్మేషన్ లేదు, నాకు ఇస్తారా, కడియం కావ్యకి ఇస్తారా తెలియనటువంటి సందర్భం, లేదా ఇంకా కొత్త వ్యక్తిని ఎవరైనా తెరపైకి తీసుకొస్తారా తెలియనటువంటి సందర్భం, ఆయనకు కమిట్మెంట్ లేదు కాబట్టే ఆయన బీజేపీ వైపు చూశారు. అటు బీజేపీలో దాదాపు కన్ఫర్మ్ అవుతున్న టైంకి మళ్ళీ బీఆర్ఎస్ వైపు వచ్చాడు. బీఆర్ఎస్లో దాదాపుగా ఇక్కడ టికెట్ ఇస్తారు అనుకున్న టైంకి మళ్ళీ పోటీ చేయనని చెప్తున్నారు. సో చూడొచ్చు ఎన్ని ఈ ట్విస్టులు ఉన్నాయి మొత్తం ఈరోజు నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి ఈ ఎపిసోడ్లో. రైట్ రాకేష్, అది పరిస్థితి. నిజానికి ఆయనకి పూర్తిగా ఇష్టం లేకపోతే నిజానికి ఎర్రబెల్లి బసవరాజు సారాయిలు వచ్చినప్పుడు వెహికల్ ఎక్కి అక్కడి నుంచి వెళ్ళి ఉండకూడదు, కానీ వెళ్ళారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారన్న విషయం కూడా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అయినా ఆరూరి రమేష్కి తెలిసి ఉండాలి. కేసీఆర్ దగ్గరికి వీళ్ళు నన్ను తీసుకెళ్తున్నారు అని చెప్పి కేసీఆర్ సమక్షానికి వెళ్ళారు, అక్కడ కూర్చున్నారు, మంతనాలు జరిగాయి, మీటింగ్స్ అయ్యాయి. బట్ ఆ తర్వాత నో చెప్తున్నారు. చాలా సర్ప్రైజింగ్గా అనిపిస్తోంది ఆరూరి రమేష్ వ్యవహార శైలి. సో దీని వెనక ఏముందనేది ఆరూరి బయటకు వచ్చి మాట్లాడితే కానీ మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు. కానీ నిన్నటి నుంచి ఆరూరి రమేష్ వార్తల్లో ఉన్నారు. ఇవాళైతే హైడ్రామా నడిచింది, హైడ్రామాలో అనేక ట్విస్టులు కంటిన్యూ అవుతున్నాయి. సో ఈ సమీక్ష తర్వాత ఆరూరి రమేష్ తర్వాత ఇంకెన్ని ట్విస్టులు తన స్టోరీలో చోటు చేసుకుంటాయో చూడాల్సిన అవసరం కనిపిస్తోంది.